దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి పరిశుద్ధ గ్రంథము నుండి చివరి రోజుల్లో జరుగు అపాయకరమైనటువంటి సంఘటనల గురించి మనము ధ్యానం చేసుకుందాం. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ కృపను బట్టి నాయనా, మీ పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యమును మేము ధ్యానం చేసుకునబోతుండగా మాతో మీరుండి మా తలంపులతో ప్రభువ మీరు మాట్లాడి మీ పరిశుద్ధాత్మ సహాయమును అందించి ప్రభువ మీకు మంచి సాక్షులుగా జీవించే ధన్యతను కలుగు చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో ఉన్నటువంటి సారాంశమును మనము చదువుకుంటున్నాం. రెండవదిగా, గడిచినటువంటి దినములో స్వార్థపరులుగా ఉండకూడదని నేర్చుకొని ఉన్నాం. మరి ఈరోజు ధనాపేక్ష గలవారై ఉండకూడదు. ధనాపేక్ష అనగా అతిగా ప్రేమించటము, అతిగా ఆశించటము, ధనాన్ని లక్ష్యం చేసుకొని అనేకమైనటువంటి వక్ర మార్గంలోనికి, తప్పు మార్గంలోనికి ప్రజలు వెళతారు అని వాక్యం చెప్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ మనం గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే వాక్యం చెప్తుంది, సిరికి దేవునికి ఎప్పుడునూ కూడా సమానమైనటువంటి ప్రేమను ఇవ్వలేరంట. సిరిని ప్రేమిస్తే దేవుని ప్రేమించలేరు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే బిడలుగా నీవు ఉన్నట్లయితే నీకు ఏది కావాలో అది దేవుడు సమకూరుస్తాడు. కాబట్టి గడిచినటువంటి పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో ధనం కోసం నీతిమంతులను కూడా అమ్మివేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈనాటి క్రైస్తవ జీవితంలో, ఇప్పుడు అంత్యకాలములో, చివరి దినాల్లో నీవు జీవిస్తూ ఉన్నావు. అయితే నీవు ధనం మీద ఎలాంటి ఆశ, వ్యామోహం కలిగి ఉన్నావు, ఎక్కువగా ఆశించే జీవితంలో నీవు ఉన్నావో లేదో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయితే ధనాపేక్ష లేని వారిగా కాకుండా ఎలా మనం ఉండాలి, ధనాపేక్ష లేకుండా ఎలా మనం జీవించాలి, అదే విషయాన్ని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎలా ఉండాలో మనకి చెప్తున్నారు. ఎలా ఉండాలంటే, నీకు కలిగిన దానితో తృప్తి చెందాలి. ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో, ఏదైతే దేవుడు నీ కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో నీవు ఏదైతే అనుభవించాలని ఏ జీవితం అయితే ఇచ్చాడో, నీ కలిగి ఉంది ఏదో దాని చేత తృప్తిపడి నువ్వు జీవించాలి. తృప్తి లేకపోతే, ఇంకా ఎక్కువ దురాశ కలిగితే ధనం మీద ఆపేక్ష నీకు వస్తుంది. కాబట్టి నీవు కలిగిన దానితో తృప్తి చెందాలని వాక్యం మనకు చెప్తుంది. వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10-12 వచనాల్లో ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ధనాన్ని అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి పొందడు, ధనాన్ని వృద్ధి చేసుకునే వాడికి దాని వలన తృప్తి రాదు, ఇదియు వ్యర్థమే. ధనాన్ని ఆశించి ధనాన్ని వృద్ధి చేసుకొని నీవు ఉంటున్నావంటే దాని వలన నీకు తృప్తి ఎప్పటికి కూడా రాదు. కాబట్టి ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి నీవు దొంగతనం చేయవలసి వస్తుంది, ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి నీవు మోసం చేయవలసి వస్తుంది. నువ్వు జీవిస్తున్న విధానంలో లేకపోతే నీ యజమానుల దగ్గర పనిచేస్తున్నప్పుడు, నీ ఒక నాయకుడి దగ్గర పనిచేస్తున్నప్పుడు, లేకపోతే ఆఫీసులను పనిచేస్తున్నప్పుడు ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి దొంగ బిల్లులు పెట్టి నువ్వు ప్రయత్నం చేస్తున్నావేమో, ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి మోసం చేస్తున్నావేమో. ఈ అంత్యకాలంలో ఇలా ఉండకూడదంట. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు క్రైస్తవురాలివి, నువ్వు దేవుని బిడ్డవి, దేవుని విశ్వాసము కలిగి ఉండే వ్యక్తివి. కాబట్టి నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని మాత్రమే నువ్వు అనుభవించినట్లయితే నీకు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నీ అవసరతలు, అక్కర్లన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. కాబట్టి ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందమని వాక్యం చెప్తుంది.
ఎందుకంటే మోసం చేయక దేవుని యందు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు, నీ కుటుంబాన్ని విడువడు, నీ బిడ్డల్ని విడువడు, నీకు మేలు చేస్తాడు. కాబట్టి ఆ మేలు చేసే దేవుని యందు నువ్వు ఎంత విశ్వాసము కలిగి ఉంటే అన్ని గొప్ప ఆశీర్వాదాలు నీకు వస్తాయి. దేవుడు లేకుండా ధనం నీ దగ్గర ఉన్నట్లయితే అది సమస్తమైన కీడులకు మూలమని కూడా వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి మొట్టమొదటిగా ధనాన్ని అపేక్షించుకుని నువ్వు ఎలా ఉండాలంటే నీకు కలిగిన వాటితో నీవు తృప్తి పొందాలి. అందుకనే రెండవ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాము. ధనము యందు కాక దేవుని యందే నమ్మకం ఉండాలి. ధనం యందు నమ్మకం ఉంటే అది నిన్ను రక్షించదు. ధనం యందు విశ్వాసము కలిగి ఉంటే అది నీకు మేలు చేయదు. కాబట్టి రెండవదిగా చెప్తున్నారు, మరి అది ఆ విషయము 52వ కీర్తన 7వ వచనంలో ఉంది. ధనము యందు కాక దేవుని యందే నువ్వు నమ్మకం ఉంచాలి. అందుకనే 1 తిమోతి 6:17 చెప్తున్నాడు, అస్థిరమైన ధనము యందు నమ్మకం ఉంచొద్దు, సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు నీవు నమ్మకం ఉంచాలి. ధనం అనేది అస్థిరము. ఈరోజు నీ దగ్గర ఉండొచ్చు, అదే ధనం రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది. ఈరోజు నీ దగ్గర ధనం లేకపోవచ్చు. దేవుని యందు నమ్మకం కలిగి ఉంటే ఆ ధనము దేవుడు నీకు ఇస్తాడు. అయితే దేవుని యందు నమ్మకం కలిగి నీవు ఉండాలండి. దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకం కలిగి నీవు ఉండాలి. అబ్రహాము దేవుని నమ్మి వచ్చాడు. అబ్రహాము దేవుడి నమ్మి వచ్చిన్నాడు. ధనాన్ని నమ్మి రాలేదు, ఆస్తిపాస్తులు నమ్మి రాలేదు, ఐశ్వర్యం నమ్మి రాలేదు. దేవుని నమ్మి ఉన్నాడు. కాబట్టి అబ్రహాము గొప్పగా దీవించబడి ఉన్నాడు. నీవు కూడా దేవుని నమ్ము. నీవు దేవుడు చెప్పినట్లు చేయి. నువ్వు దేవుని యొక్క వాక్య ప్రకారం బ్రతుకు. నువ్వు దేవుని విశ్వాసం కలిగి జీవించినట్లయితే ఆయనకిచ్చినటువంటి ఆశీర్వాదము నీకు కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు. అందుకని ధనము యందు కాక దేవుని యందు నీవు నమ్మకము ఉంచాలి. ధారాళముగా దయచేస్తాడు దేవుడు. ఏదియు తక్కువ కాకుండా దేవుడు నీకు చేస్తాడు. కాబట్టి నీ జీవితంలో తక్కువ అనేదే ఉండదు. నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో తక్కువ లేకుండా ధారాళముగా దయచేసే దేవుని యందు నీవు నమ్మకం ఉంచాలి. ఎప్పుడైతే ధనాపేక్ష దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 1 తిమోతి 6:10 చెప్తున్నట్లయితే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఇంకా చెప్తున్నాడు, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకొని ఉన్నారు. ఏం చేస్తున్నారట? ధనాన్ని ఆశించి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, విశ్వాసము నుంచి కూడా తొలగిపోయే స్థితి ధనముకుంది. నీ మంచి విశ్వాసివి, మంచి నమ్మకమైన వ్యక్తివి, మంచి విశ్వాసురాలివి, మంచి విశ్వాసుడివి, దేవుని యందు నమ్మకం కలిగిన పరిపూర్ణమైన భక్తిపరుడివి, భక్తిపరులవి. అయితే నీ భక్తిలో సమస్యలు, నీ భక్తి సన్నగిల్లిపోతుందంటే, నీ విశ్వాసం నుంచి తొలగిపోయేది ఏంది చేస్తుందంటే ధనము నిన్ను ఆ రీతిగా చేస్తుంది. అందుకని ధనాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొని చనిపోయి ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఏ విశ్వాసము కలిగి నీవు ఉన్నావో, ఎలా నీవు జీవిస్తూ ఉన్నావో, ఏ విధమైన ఆలోచనతో నీవు ఉన్నావో, అంత్యకాలం వస్తుంది, ఆఖరి దినాలు వస్తున్నాయి, చివరి గడియలు వస్తున్నాయి. యేసు ప్రభు రాకడ రాబోతూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క రాకడ దినాలు సమీపముగా ఉన్నాయని ఈ పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. అయితే నీ విశ్వాసం ఎలా జీవిస్తున్నావు? దేవుని యందు నమ్మకం నీవు ఉంచట్లేదా? దేవుని యందు విశ్వాసం నీవు ఉంచట్లేదా? అయ్యో, నాకు అన్ని శ్రమలే, అన్ని బాధలు, అన్ని ఇబ్బందులు, అన్ని అప్పులు, అన్ని అనేకమైన సమస్యలు ఉన్నాయి, నీకు ధనం కావాలి, ధనం మీద నీవు వ్యామోహం కలిగి నీవు జీవిస్తున్నావో, ధనాన్ని నమ్మిన మనుషులకి రోగాలు వచ్చున్నాయి. ధనాన్ని నమ్మినటువంటి మనుషులకు శాపములు వచ్చున్నాయి. ధనాన్ని నమ్మినటువంటి మనుషుల జీవితాలు, కుటుంబాలు చెల్లాచెదురైపోయి ఉన్నాయి. ధనాన్ని నమ్మినటువంటి మనుషులు వారు చేసినటువంటి తప్పును బట్టి, ఒక యజమానుడు తప్పు చేస్తే ధనాన్ని ఆశించి వ్యామోహం కలిగి ఉంటే అతనికి వచ్చిన శాపం అతని భార్యకి, బిడ్డలకు కూడా వచ్చినట్లు పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ధనాన్ని నువ్వు నమ్ముకుంటావా? ఆరోగ్యము, ఐశ్వర్యము,
ఆశీర్వాదము, దీవెనిచ్చే దేవుని నువ్వు నమ్ముకుంటావా? ధనము నీకు దేవుడు కాకూడదు. దేవుని నువ్వు నమ్ముకున్నట్లయితే ఆ ధనాన్ని దేవుడు నీ కాళ్ళ క్రింద ఉంచుతాడు. ఆ ధనాన్ని దేవుడు నీకు అవసరతలన్నింటి కూడా ఉపయోగపడే రీతిగా దేవుడు చేస్తారు. కాబట్టి నీవు ధనాపేక్ష లేని వారిగా, లేని వ్యక్తిగా, లేని విశ్వాసిగా నీవు ఉండాలని వాక్యం చెప్తుంది. మూడవదిగా, ఈ ధనాపేక్ష లేని వారిగా కాకుండా ఎలా ఉండాలంటే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారం, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఉగ్రత దినమందు, దేవుని యొక్క దినమందు ఈ ఆస్తి ఏది కూడా అక్కరకు రాదు. నీ ప్రాణాన్ని నిలబెట్టదు, నీ ప్రాణానికి రక్షణ ఇవ్వదు, నీ కుటుంబానికి మేలు కలగదు, నీ కుటుంబానికి రక్షణ రాదు. కాబట్టి ఈ సమస్త కిడులకు మూలమైనటువంటి ధనం మీద వ్యామోహం కలిగి నీవు ఉంటున్నావు. అలా ఉండొద్దు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనము మంచిది కాదు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం మంచిది కాదు. యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండట మేలు. ఎంత డబ్బు ఉంటే ఏం సుఖం, ఎంత ఆస్తి ఉంటే ఏమి సుఖం, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. దేవుని నమ్మిన బిడలకి నీ కొంచెమే ఉందా, అదే నీకు మేలు. నీకున్నది కొంచెమైనా అది నీకు మేలు చేస్తుంది. నీకు ఉన్న కొంచెంలోని నీకు ఆరోగ్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఐశ్వర్యం వస్తుంది. రోగాలకు బారిన పడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు నీ కొంచెం ధనములో. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉంటే నువ్వు మంచిదని భావిస్తూ ఉన్నావా? నాకు ఆ ఆస్తి కావాలి, ఈ ఆస్తి కావాలి, ఆ సంపాదన కావాలి, ఈ సంపాదన కావాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టింది అనేకమైన ఆస్తిపాస్తుల మీదనే నీవు మనస్సు ఉంచి తినటానికి కూడా నీవు సమయం ఇవ్వకుండా సంపాదించిన తర్వాత నీ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? నీ కుటుంబంలో సమాధానం ఉందా? నీ కుటుంబంలో ఏ విధమైన సంతోషం లేదు. నువ్వు ఒకసారి ఆలోచించేయి. ధనాన్ని మీద ప్రాకులాడి నీవే నీ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు. నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ భార్య, నీ కుమారులు అదే ధనాన్ని ప్రేమిస్తున్నారు. వారు సమాధానం లేకుండా జీవిస్తున్నారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, సమాధానంతో కూడినది దేవుని యందు భయభక్తులతో కూడా ఉంటే కొంచెము చాలు, అది నీకు సమాధానం ఇస్తుంది, అది నీకు మేలు చేస్తుంది. అందుకని ఉగ్ర దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఎందుకని? మరి పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లూకాసు వార్త 16వ అధ్యాయము 19:31 వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ ఆస్తి ఆత్మకు రక్షణ ఇవ్వదు, అది అగ్నిగుండంలోని మనుషులు ఉంచుతుంది. కాబట్టి ఆస్తి నిన్ను అగ్నిగుండంలోంచి తప్పించదు. నీకున్నటువంటి ఆస్తి నిన్ను నరకాగ్నిలోంచి తప్పించదు. అక్కడ యాతన పడి జీవిస్తున్నారంట. ఆ ధనవంతుడు, అయ్యా నేను ఇక్కడ యాతన పడుచున్నాను, భూమి మీద ఇష్టారమైన ధనాన్ని కూర్చుకున్నాడు, సంతోషంగా జీవించాడు, సుఖంగా ఉన్నాడు. కానీ అక్కడ యాతన పడుచున్నాను. ధనం మీద ఆశ లేకుండా ఉన్నటువంటి దరిద్రుడు మాత్రము దేవదూతలతో కూర్చున్నాడు. భూమి మీద ధనాన్ని ఆశించిన మనుషుడేమో అగ్నిగుండములో యాతన పడుచున్నాడు. నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. కడవరి దినాల్లో, ఈ యొక్క చివరి గడియల్లో నువ్వు దేని మీద వ్యామోహం కలిగి ఉన్నావు? అందరూ ధనాన్ని ఆశిస్తున్నారు. మనుషులు డబ్బు లేకపోతే ఎవరిని గౌరవించట్లేదు. నీవు కూడా అదే మార్గంలో వెళ్ళి దేవుని యొక్క శాపము నీవు కొని తెచ్చుకుంటున్నావేమో, తృప్తి లేని జీవితము కలిగి నువ్వు జీవిస్తున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, ఆయన తన మాటల్లో చెప్తున్నాడు, ఇవన్నీ నీవేనని అనుకుంటున్నావు కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని చెప్తున్నావు. వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణము నేను అడుగుచున్నాను. నీవు సంపాదన ఎవరవుతుంది? నువ్వు సంపాదిస్తున్నావు, దేవుడు లేకుండా సంపాదిస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు.
దేవుడు నాకు ఏమి ఇవ్వట్లేదు, నా కష్టం ద్వారే, నా యొక్క ఆలోచన ద్వారే, నా మంచి బిజినెస్ ద్వారాను, నా మంచి పొలం వ్యవసాయం చేయటం ద్వారాను, నేను ఉద్యోగం చేతను సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నావేమో. దేవుడు ఇవ్వకుండా నీకు ఏది కూడా రాదు. దేవుడు అడుగుతున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నీవు సంపాదించింది ఎవరి వశం అవుతుంది? కాబట్టి అంత్యకాలములో ధనాపేక్ష లేని వారిగా నీవు ఉండాలి. అంత్యకాలములో దేవుని మీద నీవు నమ్మకం ఉండాలి. అంత్యకాలములో యేసు ప్రభు వారి మీదే నీ విశ్వాసము కలిగి ఉండాలి. అలా నువ్వు జీవించగలుగుతావా? అలా నీవు ఆలోచించగలుగుతావా? అలా నువ్వు దేవునిందు నమ్మకం కలిగి ఒక అడుగు ముందుకు వేయగలిగే విశ్వాసం నీలో ఉందో లేదో కూడా నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒక యవనస్తుడికి చాలా ధనం ఉంది, విస్తారమైన ధనం ఉంది. బోధకుడా, నేను దేవుని రాజ్యం చేరాలంటే నేను ఏం చేయాలి? అనేకమైన ఆజ్ఞలు ప్రభువు చెప్పి ఉన్నాడు. ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి అనుసరిస్తున్నానండి, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే నేను అనుసరిస్తున్న, దేనిలో కూడా తప్పులేదంటే ప్రభువు చెప్తున్నాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉంది. అదేంటంటే నీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చివేయి. నీకు పరలోక రాజ్యములో స్థానం ఉంటుంది, నీవు దేవుని యొక్క సన్నిధానంలో ఉంటావని చెప్తే ఆ యవనస్తుడు మిగులు ఆస్తిపరుడు గనుక దేవుని మీదే వ్యసనపడుచు తన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ పరలోక రాజ్యము నేను ఉండాలి, ఈ ధనం నాకు శాశ్వతం కాదు కదా, ఈ ఆస్తి నాకు శాశ్వతం కాదు కదా, నా ప్రాణం పోతే ఈ ఆస్తి నేను చూడలేను కదా, నా ప్రాణం పోతే ఈ ఆస్తి ఏమైపోతుందో నాకు తెలియదు కదా, ఛీ ఎందుకు ఈ ఆస్తి అని అక్కడ పేదలకు పంచిపెట్టడం కానీ, లేని వారికి ఇవ్వటం కానీ, ఇదిగో ప్రభు నాకు వద్దు, నాకు దేవుని రాజ్యమే కావాలని అన్నటువంటి ఒక్క మాట కూడా యవనస్తులో లేదు. అలాంటి జీవితము నువ్వు ఒకవేళ జీవిస్తున్నావా? అలాంటి క్రైస్తవ భక్తిలో ఉండి ధనమే శాశ్వతముగా, ధనాన్ని నువ్వు దేవుడిగా ఎంచుకొని జీవిస్తున్నావేమో. చివరికి నీవు పరలోక రాజ్యాన్నైనా వదులుకుంటున్నావేమో, కానీ నువ్వు దేవుణ్ణి విడిచిపెడుతున్నావేమో. అయితే అలాంటి విశ్వాసము నీకు మంచిది కాదు. అలాంటి విశ్వాసము కడవరి దినాల్లో నీకు మేలు చేయదు, ఏమాత్రమును కూడా నిన్ను రక్షించదు, ఏమాత్రమును కూడా నిన్ను కాపాడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టి నీ విశ్వాస జీవితంలో ఏ రీతిగానే ఉండాలో, ఎలా నువ్వు జీవించాలో, ఎలా నువ్వు బ్రతకాలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇంతవరకు నీ విశ్వాసములో అనేక ఏండ్ల నుంచి పాతుకుపోయి నీ ఉండి ధనం మీదే వ్యామోహం కలిగి ఉన్నావేమో, ధనం మీద ధనాన్నే దేవుని కంటే ముందుగా నీ ఉంచుతున్నావేమో. నీ ఆస్తిపాస్తుల విషయంలో నువ్వు చివరికి రేపు రాకడ దినాల్లో ధనం కోసం నువ్వు బ్రతుకుతావా, లేక ధనాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గరకు నువ్వు వెళ్ళగలిగే అంతటి విశ్వాసం నీకుందా? కాబట్టి ధనం మీద ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు, దేవుని మీద నమ్ముకో, దేవుని విశ్వాసము కలిగి ఉండు. నీకు కావలసిన అవసరతలనే దేవుడు తీరుస్తాడు. నీకు బలహీనత ఉందా, దాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. నీ కుటుంబానికి, నీ బిడ్డలకి ఆర్థికపరమైనటువంటి అవసరతలు కావాలా, దీవెన కావాలా, అవన్నీ దేవుడు ఇస్తాడు. దేవుని నమ్ము. విస్తారమైన ధనం మీద కంటే కొంచెంతో కూడా కూడినటువంటి ఆశీర్వాదం నీకు మేలు కదా. ఆ సంతోషం నీకు వద్దా? ఆ దీవెన నీకు వద్దా? దేవుడు నీకు అనేకమైన ఆశీర్వాదం ఇవ్వాలని, ఆ యవనస్తులాగా పరలోక రాజ్యంలో కూడా నీకు స్థానం ఇవ్వాలని ఆశపడితే నీ మనసు ధనం మీద ఉండటం వలన ఆ పరలోక రాజ్యాన్ని కూడా నీవు తృణీకరిస్తున్నావు. నీవు తృణీకరించడానికి కారణం ఏంటంటే ధనమే నీవు శాశ్వతంగా చేసుకున్నావు కాబట్టి, అది సమస్తమైన కీడులకు మూలం కాబట్టి, అది దేవుని యొక్క విశ్వాస జీవితంలో నీవు నమ్మకస్తులుగా, నమ్మకమైనటువంటి విశ్వాస జీవితంలో నీవు ఉండాలంటే ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ధనాపేక్ష లేని వారిగా నీవు ఉండాలి. ధనాపేక్ష లేని వారిగా నువ్వు బ్రతకాలి. ధనాపేక్ష లేని విశ్వాస జీవితంలో నువ్వు జీవించడానికి ఇష్టపడాలి. ఎందుకంటే ఆయన యేసు ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యం వలన ఆయన
ఈ భూమిలో పేదవాడిగా జన్మించి నీ కోసం ప్రాణం పెట్టి నీ కోసం రక్తం కార్చి నీ కోసం తండ్రి యొక్క ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కోసం ఎన్ని శ్రమలు పొందుకొని ఉన్నాడో, ఎన్ని శ్రమలు పడి ఉన్నాడో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన ధనవంతుడిగా ఉంటే నీవు రక్షించబడే ఉండేవాడివా? ఆయన ధనవంతుడిగానే, దేవుని కుమారుడిగానే, రాజకుమారుడిగానే ఉన్నట్లయితే, దరిద్రుడిగా పేదవాని కుటుంబంలో జన్మించకపోయినట్లయితే ఈ పేదవాడిగా నీకు రక్షణ వచ్చేదా? లేదే. కానీ యేసు ప్రభువునందు విశ్వాసము కలిగి నీ ఉండాలి. యేసు ప్రభువునందు నమ్మకమును కలిగి నీ ఉండాలి. ఆయన నీ కోసం అనేకమైన దాన్ని విడిచిపెట్టి నిన్ను రక్షించడానికి ప్రభువారు వచ్చారు. కాబట్టి నీ జీవితము దేవునికి అంకితం చేసుకో. కడవర దినాల్లో ధనాపేక్ష నీకు మంచిది కాదు. కడవర దినాల్లో ధనాన్ని ఆశించటము, ధనాన్ని మోసం చేసి వృద్ధి చేసుకోవటము అది నీకు మేలు చేయదు. దాని వలన నీకు కీడు కలుగుతుంది, దాని వలన నీకు మేలు కలగదు. కాబట్టి దేవుని యందు విశ్వాసము కలిగి నీ ఉండాలని ఈ యొక్క దినమనందున పరిశుద్ధమైనటువంటి వాక్య భాగం దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసము కలిగి నమ్మకమైనటువంటి మార్గములో నీవు ఉండాలన్నదే పరిశుద్ధమైన ప్రభు యొక్క వాక్యం దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి నాయనా ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవా, కడవర దినాల్లో అపాయకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్తున్నారు ప్రభువా. మనుషులలో ధనాపేక్ష కలిగి ఉంటారు, అది ఉండకూడదని మీరు చెప్తున్నారు తండ్రి. దేవా, అది విశ్వాసము నుంచి మనుషుల్ని తప్పించి వేస్తుంది. ఇదిగో నాయన, మనుషుల్ని భ్రమపెట్టి ఏదో సంపాదిస్తున్నామన్న ఆశ కలిగించి చివరికి నాయన భక్తి జీవితాన్నే పోగొట్టుకుంటున్నారు. దేవా, మీ పరిపూర్ణమైనటువంటి కాపుదల భద్రతను ధనాపేక్ష లేని వారిగా కాకుండా నిన్ను నమ్ముకొని నీ యందు విశ్వాసము కలిగి నీ యందు భక్తి మార్గములో జీవించే ధన్యతను ప్రభువా నీ బిడలకు నాయన మీరు కలుగు చేస్తారని మేము నమ్ముచూ ఉన్నాం. అట్టి కృప, అట్టి దీవెన ప్రభువా వినుచున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి విశ్వాస జీవితంలో నాయన యవనస్తుల్లాగా పరలోక రాజ్యాన్ని తృణీకరించుకుని బిడల్లాగా ఉండకుండా దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని భక్తులుగాను, విశ్వాసులుగాను, నమ్మకమైన పరిచర్య చేసే సావుకులుగాను మోసాన్ని విడిచిపెట్టి ప్రభువా నమ్మకమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి భక్తి మార్గములు ఉండే ధన్యతను మీరు కలుగు చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.